టీ20 ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన భారత వికెట్ కీపర్ మరియు బ్యాటర్ సంజు శాంసన్ ఇప్పుడు ఐపీఎల్లో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు సంజు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఐపీఎల్ 9వ సీజన్ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి సిఎస్కేకు శాంసన్ ట్రేడ్ అయ్యాడు. అందుకోసం చెన్నై ఫ్రాంచైజీ రవీంద్ర జడేజా, సామ్ కర్న్ వంటి స్టార్ ఆల్రౌండర్లను కోల్పోవలసి వచ్చింది. 11 సీజన్ల పాటు రాజస్థాన్కు ప్రాతినిధ్యం వహించిన శాంసన్ ఇప్పుడు ఎల్లో జెర్సీలో మెరవనున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్య చేశారు. భారత క్రికెట్లో సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండూల్కర్, ఆపై ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ వరకు వారసత్వం ఎలా కొనసాగిందో ఇప్పుడు ధోనీ నుంచి ఆ బాధ్యతను శాంసన్ అందుకోబోతున్నాడు. సంజును జట్టులోకి తీసుకోవడం సిఎస్కే వ్యూహాత్మక నిర్ణయంగా చెప్పుకోవాలి. సంజు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బ్యాటింగ్తో పాటు వికెట్ వెనక కూడా బాధ్యత నిర్వహించగలడు. టీ20 ప్రపంచ కప్లో వరుసగా 3 సంచలన ఇన్నింగ్స్లు ఆడిన భారత్కు విజయాన్ని అందించాడు. ఇప్పుడు అదే జోరును సిఎస్కే తరఫున కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. అతని రాకతో సిఎస్కే ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. సిఎస్కే వైస్ కెప్టెన్ రోల్కు సంజు శాంసన్ సరిగ్గా సరిపోతాడు. అతనికి కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో జడేజా కెప్టెన్సీ తప్పుకున్నప్పుడు, రుతురాజ్ గైక్వాడ్ గాయపడినప్పుడు మళ్లీ ధోనీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సంజు రాకతో రుతురాజ్ అందుబాటులో లేని సమయంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే లీడర్ జట్టుకు దొరికినట్లయింది అని అనిల్ కుంబ్లే ఇంటర్వ్యూలో చెప్పాడు.